సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్ప్రెస్ కు ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద రైలు రాగానే B1 బోగిలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ప్రమాదాన్ని వెంటనే పసిగట్టారు. చైను లాగి రైలును నిలిపివేసి బోగిలోంచి అంతా హుటాహుటిన కిందికి దిగిపోయారు. పొగకు ఊపిరాడక లోన చిక్కుకుపోయిన 8 మందిని తోటి ప్రయాణికులు బయటకు తీశారు. అందులో 3 హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. గౌతమి ఎక్స్ప్రెస్ ప్రమాదం కళ్ల ముందు చెదిరిపోకముందే జరిగిన ఈ ఘటన భద్రతా లోపాన్ని ఎత్తి చూపుతోంది. సార్ వీలైనంత సార్ ఇంకో బోగిని కాపాడే ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే ఆ బోగి చాలా ఇంపార్టెంట్. మేము జనరల్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తే ఆపితేనే ఈ ట్రైన్ ఆగి ఇంతవరకు ఆగలే లేకుంటే చాలా సేపు అవుతుంది. ఇప్పటికి సార్ 2.5 అవర్స్ అవుతుంది. 2.5 అవర్స్ అవుతుంది. ఇంతవరకు నో రెస్పాన్సిబుల్ ఎవరు. అది సార్ జరిగింది. 108 కున్నాం. మేము ఫోన్ చేసాం సార్. ఇప్పుడు ఇంతవరకు ఫైర్ రాలేదు. 108 రాలేదు. 108 వచ్చింది కానీ ఇక్కడికి ఎలాంటి ఫైర్ స్టేషన్ అయితే ఇంతవరకు ఎవరు రాలేదు. మొత్తం కాలిపోయేవాళ్ళు. అది యాక్చువల్ గా ఆరిపోయేది సార్. అది స్టార్టింగ్ అయ్యాక 5 సిలిండర్లు ఉన్నాయి సార్. ఇంత పెద్ద ట్రైన్ లో ముగ్గురు నుంచి తీసుకొచ్చారు 5 సిలిండర్లు. ఒక సిలిండర్ తీస్తుంటేనే ఫెయిల్ అయిపోయింది. ఫైర్ అయితే 5 సిలిండర్ సార్. ఒక కానిస్టేబుల్ లేడు సార్. మామూలు టైంలో అయితే ఎందుకు జరిగిందంటే సార్ ఫస్ట్ పొగ వచ్చింది సార్. జనరల్ కంపార్ట్మెంట్ లో పొగ వచ్చింది. నేను జనరల్ లో చైన్ గుంజాను సార్. ఆ చైన్ టైట్ గా ఉంది సార్. దాన్ని పట్టుకొని ఇట్లా ఆడాయినా కానీ రాలేదు సార్. ఎక్కడ అసలు జనరల్ లో తగిలింది అనుకోని మంట పబ్లిక్ ఇదైతుంటే డోర్లన్నీ బంద్ చేసినాం సార్. గాలి తగ్గుతాయని. అయితే ముందు ఏసీ కంపార్ట్మెంట్ నుంచి బాగా కేకలు అనిపించింది సార్. ట్రైన్ లాగిన అర్ధ గంటకి ఆగింది సార్ బండి.